చేతిలో సామాజిక అస్త్రం ఆయన సేవా దృక్పథం సరిహద్దులు దాటేస్తుంది. వైద్య గుణం పేదోడి గుడిసెలను తాకుతోంది. నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న రోగుల జీవితాలకు గొప్ప భరోసాను, కొండంత ఆశను కలిగిస్తోంది. దేశం, కులం, మతం, భాష, వయసుతో సంబంధం లేకుండా జనం చేతులెత్తి మొక్కుతారు ఆయన్ను. వైద్యాన్ని ఓ వృత్తిగా కాకుండా మనుషులను ప్రేమించే మహాశక్తిగా సేవ చేస్తారు ఆయన. డాక్టర్ అంటే ధైర్యం, డాక్టర్ అంటే దైవం, డాక్టర్ అంటే ఆయువు. ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడిన మహానుభావుడు ఆయన. ఆయన మరెవరో కాదు, ఆర్థోపెడిక్ సర్జన్గా తనకంటూ ఒక కొత్త చరిత్రను, ఒరవడిని సృష్టించుకున్న డాక్టర్ గుడారు జగదీష్ గారు. రానున్న కాలంలో డాక్టర్ జగదీష్ గారు మరింత మందికి సేవ చెయ్యాలని, అలాగే మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెంబర్ 1 మీడియా సంస్థలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి. తను నేర్చుకున్న వైద్య విద్య సమాజానికి ఎలా ఉపయోగించాలనే తపన, ఆందోళన, ఆతృత ఆయన్ను మౌనంగా ఉండేలా చేయలేదు. సమాజం పట్ల సేవానిరతి, దాతృత్వం, ఆప్తులకు సేవ చేయాలనే దృక్పథం ఆయన్ను స్థిమితంగా, నిశ్చలంగా ఉంచలేదు. సరిహద్దులు, జిల్లాలు, రాష్ట్రాలు దాటేస్తాయి ఆయన వైద్య సేవలు. ఆయన ప్రయాణం బ్రహ్మ ముహూర్తంతోనే మొదలవుతుంది. రోగులు ఎక్కడ ఉంటే అక్కడ చేరుకొని వాళ్లకు వైద్యం అందించడం ఆయన నైజం. వృత్తి పట్ల ఆయన తపన తెలియజేస్తోంది. ఆయన మరెవరో కాదు, డాక్టర్ గుడారు జగదీష్. ప్రపంచం మొత్తం గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే ఆయన తన ప్రయాణం మొదలు పెడతారు. తిరుపతి నుంచి ప్రారంభమైన ఆయన జర్నీ వెంకటగిరి, చంద్రగిరి, కరివేడు మీదుగా సాగుతుంది. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆసుపత్రి డైరెక్టర్గా సుదీర్ఘకాలం ఆయన సేవలందించారు. పదవి విరమణ అనంతరం ఆయన మరో ప్రస్థానం మొదలైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, ప్రకాశం జిల్లాలోని కరివేడులను దత్తత తీసుకొని అక్కడ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గుడారు జగదీష్. వెంకటగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలలో ఎక్కువ మంది చేనేత ప్రధాన వృత్తిగా జీవించేవారు. చేనేత వృత్తులకు ఆదరణ కరువైన ప్రస్తుత సమయంలో వారి ఆర్థిక స్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇక కురివేడు ప్రాంత ప్రజలు ఎక్కువ మంది మత్స్యకారులు, రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు. ఇలా మారుమూల ప్రాంతంలో జీవించే ప్రజల ఆర్థిక స్థితి చాలా దయనీయంగా ఉంటుంది. ఎముకల సమస్యలకు సరైన ఆర్థోపెడిక్ని సంప్రదించడం వారికి వ్యయ ప్రయాసలతో కూడిన పని. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల దాకా తమ ఆర్థోపెడిక్ సమస్యలకు పరిష్కారం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవైపు దయనీయమైన ఆర్థిక స్థితి, మరోవైపు నిరక్షరాస్యత వారిని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. సరైన వైద్యుని సంప్రదించడం ఎలాగో వారికి అవగాహన ఉండదు. చిన్న చిన్న ఎముకల సమస్యలను వారు నిర్లక్ష్యం చేయడం వలన కాలక్రమేణా అవి పెరిగి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని గమనించారు డాక్టర్ గుడారు జగదీష్. వెంకటగిరిలో జిఎన్ఆర్ ట్రస్ట్, కరివేడులో లింగారెడ్డి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ప్రతి నెల 4 సార్లు వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు డాక్టర్ గుడారు జగదీష్. వారి వైద్య సేవలను స్థానిక ప్రజలే కాక పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఉచిత సేవలు పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం, సెరిబ్రల్ పాల్సీ, అనేక రకాలైన కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, తొంటి సమస్యలు, వెన్నుముక సమస్యలు, ప్రమాదాల బారిన పడి అంగవైకల్యాన్ని పొందుతూ బాధపడుతున్న వారు డాక్టర్ గుడారు జగదీష్ అందించే ఉచిత వైద్య సేవలను పొందుతున్నారు. రోగులను పరీక్షించిన అనంతరం అవసరమైన వారికి వైద్య సేవల కోసం ఆరోగ్యశ్రీ సహకారంతో వారి సమస్యలను తీర్చుతున్నారు. పేద, మధ్యతరగతి, బడుగు ప్రజలకు ఆర్థోపెడిక్ సేవలను అందించాలనే ధ్యేయంతో డాక్టర్ గుడారు జగదీష్ వెంకటగిరిలో ఇప్పటిదాకా దాదాపు 3,000కు పైగా వైద్య సేవలను అందించారు. దాదాపు అనేక వందలకు పైగా శస్త్రచికిత్సలను ఉచితంగా చేశారు. అదేవిధంగా గరివేడులో 1,000 మందికి వైద్య సేవలను అందించారు. శస్త్రచికిత్సలు అవసరమైన దాదాపు 500 మందికి వడ్లమూడిలోని డీవీసీ ట్రస్ట్ హాస్పిటల్లో శస్త్రచికిత్సలు చేశారు. వికలాంగులకు సేవ చేయాలని ఆయన తపన, కఠోర శ్రమ, అలుపెరగని తత్వం, నిస్వార్థ సేవా గుణం 3.5 దశాబ్దాల్లో 1,50,000కు పైగా చికిత్సలు చేసి రోగుల కళ్ళల్లో ఆనందం,
తృప్తి కలిగేలా చేశాయి. అంగవైకల్యం ఒక శాపంలా భావించే వారికి స్వస్థతను కలిగించారు. ఆర్థోపెటిక్ సమస్యలతో బాధపడే వారికి భరోసాగా అండగా నిలిచారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. చేతిలో సామాజిక అస్త్రం. Number 1